హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ అయితే నేనైతే చికెన్ బిర్యానీ అయితే వండుతున్నాను ఫ్రెండ్స్. దాంట్లోకి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. హాఫ్ కేజీ చికెన్లో చిటికెడి పసుపు అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. అందులోనే కొద్దిగా లవంగ దంచాక పొడి వేసాను ఫ్రెండ్స్. అందులోనే 1 టీ స్పూన్ ధనియాల పొడి అయితే వేసాను ఫ్రెండ్స్. అందులోనే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను ఫ్రెండ్స్. అందులోనే హాఫ్ టీ స్పూన్ అయితే సాల్ట్ వేసుకున్నాను ఫ్రెండ్స్. మీకు టేస్ట్ సరిపడా అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్. అందులోనే అయితే 1 టీ స్పూన్ అయితే కారం అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అందులోనే హాఫ్ కప్ అయితే చిన్న కప్తో హాఫ్ కప్ అయితే పెరుగు అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. దాన్ని తీసుకొని ఇవన్నీ వేసాం కదా ఫ్రెండ్స్, దానికైతే బాగా కలుపుకోండి ఫ్రెండ్స్. మ్యాగ్నెట్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత హాఫ్ అన్ అవర్ అయినా అలా ఉంచాలి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా కలిపేసి అయితే ఇలా ఉంచేయండి ఫ్రెండ్స్ హాఫ్ అన్ అవర్ అయినా. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే బిర్యానీలోకి కర్రీ అయితే వండుతున్నాను ఫ్రెండ్స్. చికెన్ కర్రీ అయితే వండుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టవ్ అయితే ఆన్ చేసుకున్న తర్వాత కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత మూడు పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. అందులోనే ఆనియన్స్ అయితే వేసాను ఫ్రెండ్స్. నేనైతే 2 ఆనియన్స్ అయితే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఆనియన్స్ అయితే రెడ్గా అవ్వాలి ఫ్రెండ్స్. కలుపుకొని బాగా రెడ్ అయిన తర్వాత ముందుగా అయితే కొద్దిగా సాల్ట్ అయితే వేసాను ఫ్రెండ్స్. వేసిన తర్వాత బాగా ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఉల్లిపాయలు అయితే బాగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ అయితే వేసాను ఫ్రెండ్స్. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకున్న తర్వాత పచ్చి వాసన పోయే వరకు అయితే ఉంచాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బాగా అయిన తర్వాత అయితే చిటికెడు ఉప్పు అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. లవంగ దంచాక అయితే కొద్దిగా వేస్తున్నాను ఫ్రెండ్స్. అందులోనే వన్ టీ స్పూన్ అయితే కారం వేస్తున్నాను ఫ్రెండ్స్. నేను బిర్యానీలో అయితే కారం వేయండి ఫ్రెండ్స్, అందుకే కర్రీలో అయితే వేస్తున్నాను. 1 టీ స్పూన్ వేసి కొద్దిగా అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. వేసిన తర్వాత బాగా అయితే కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, బాగా అయితే కలుపుకున్న తర్వాత మ్యాగ్నెట్ చేసి ఉంచుకున్న చికెన్ ఉంది కదా ఫ్రెండ్స్, అదైతే దీంట్లోకి అయితే వేసేస్తున్నాను ఫ్రెండ్స్. వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకున్న తర్వాత వాటర్ అయితే వేయకండి ఫ్రెండ్స్. చికెన్లో కూడా వాటర్ వస్తుంది. ఆ వాటర్లో అయితేనే బాగా కొద్దిగా మరగనివ్వండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, వాటర్ అయితే వస్తాయి అన్నాను కదా ఫ్రెండ్స్. కలుపుకున్న తర్వాత 2 మినిట్స్కి 5 మినిట్స్కి అలాగా వాటర్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఆ వాటర్ మొత్తం దగ్గరికి అయిపోయిన తర్వాత అయితే మళ్ళీ వాటర్ వేసుకొని బాగా అవ్వేలాగా ఉంచాలి ఫ్రెండ్స్. ఇందులోనే కొద్దిగా నేను ధనియాల పొడి అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. 1 టీ స్పూన్లో అయితే ధనియాల పొడి అయితే వేస్తున్నాను. ఇది బాగా అయిన తర్వాత ఫ్రెండ్స్, నేనైతే హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసాను ఫ్రెండ్స్. ఈ వాటర్ మొత్తం అయిపోయిన తర్వాత కర్రీ అయితే బాగా దగ్గరికి వచ్చిన తర్వాత అయితే చూద్దాం ఫ్రెండ్స్. బిర్యానీలోకి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. కొద్దిగా గ్రేవీతో అయితే ఉంచుకోండి ఫ్రెండ్స్. బిర్యానీలో వేసుకుంటాం కదా, గ్రేవీతో అయితే ఉంచండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడైతే బిర్యానీ ప్రాసెస్ అయితే మొదలు పెడుతున్నాం ఫ్రెండ్స్. ముందుగా అయితే నూనె డేక్షాలు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే బిర్యానీ ప్రాసెస్ అయితే మొదలు పెడుతున్నాను ఫ్రెండ్స్. బిర్యానీ ప్రాసెస్లో ఫస్ట్గా అయితే గిన్నె అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత 3 పచ్చిమిరపకాయలు అయితే వేసాను ఫ్రెండ్స్. వేసిన తర్వాత లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచి, కొద్దిగా అయితే సాజీరా, బిర్యానీ ఆకు ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఒక దాంట్లో నేను 4 అయితే చేశాను ఫ్రెండ్స్. అవన్నీ వేసుకొని బాగా ఫ్రై అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్.
ఫ్రై అయితే చేసుకున్న తర్వాత అయితే ఆనియన్స్ అయితే దీంట్లోకి 1 ఆనియన్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. దీంట్లో అయితే వేసుకుని బాగా అయితే ఫస్ట్ అయితే బిర్యానీలో చాలా ముఖ్యమైన మాట ఏంటంటే ఫ్రెండ్స్, ఆనియన్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవి అయితే మాత్రం చాలా బ్రౌన్ కలర్లో వస్తేనే టేస్ట్ వస్తాయి ఫ్రెండ్స్. పచ్చిగా ఉంటే టేస్ట్ అయితే రావు. ఉల్లిపాయలు అయితే బాగా అవ్వాలి ఫ్రెండ్స్, అయితేనే రెడ్ బ్రౌన్ కలర్లో వస్తేనే మనకి బిర్యానీ అయినా కర్రీస్లో అయినా దేంట్లో అయినా టేస్ట్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. చికెన్ ఫ్రెండ్స్ ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత అయితే ఒక టమాటా అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్ చిన్నది. ఇదిగోండి ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 1 స్పూన్ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. 1.5 స్పూన్ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. వేసిన తర్వాత బాగా అయితే మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్ మసాలా అయితే బాగా అయిన తర్వాత పసుపు అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. పసుపు వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకున్న తర్వాత లోపల చెక్క పొడి ఉంటుంది కదా ఫ్రెండ్స్, అదైతే వేసుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిగా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్ బాగా కలుపుకున్న తర్వాత అయితే ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో ఆ గ్లాస్తోనే 3 గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. నేను 1/2 కేజీతో వండుతున్నాను ఫ్రెండ్స్, 1/2 కేజీది అయితే చెప్తున్నాను. వాటర్ అయితే వేసిన తర్వాత సరిపడా సాల్ట్ ఉప్పు అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు ఎంత పడుతుందో అంత అయితే వేసుకోండి ఫ్రెండ్స్. ఉప్పు అయితే వేసుకున్న తర్వాత ధనియాల పొడి కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్. 1 టీ స్పూన్ అయితే ధనియాల పొడి వేస్తున్నాను ఫ్రెండ్స్. ధనియాల పొడి వేసిన తర్వాత కొత్తిమీర పుదీనా ఉంటుంది కదా ఫ్రెండ్స్, అదైతే ఇప్పుడైతే వేస్తాను. ఒకళ్ళు ఒక్కొక్క స్టైల్లో వండుతారు ఫ్రెండ్స్, ఇది అయితే నా స్టైల్లో అయితే నేనైతే ఇలా వండుతాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్ వాటర్ అయితే బాగా బాయిల్ అయిపోయిన తర్వాత అయితే నేను 1 గ్లాసు బాస్మతి రైస్ 1 గ్లాసు ఈ చిన్న రైస్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్ ఆ రైస్ వేస్తాం కదా, ఇది బాస్మతి అయితే ఇప్పుడు వేస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్ కొద్దిగా అయిన తర్వాత అయితే చికెన్ కర్రీ వండాం కదా ఫ్రెండ్స్, అదైతే దీంట్లోకి అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. వేసుకున్న తర్వాత ఒకసారి అది మధ్యలో పెట్టి చుట్టూరు ఉంటాయి కదా ఫ్రెండ్స్ అన్నం, అది తీసి పైన అయితే ఇలా పెట్టిన తర్వాత ఉన్న చికెన్ కూడా వేసేస్తున్నాను ఫ్రెండ్స్. వేసిన తర్వాత అయితే ఇలా అయితే పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా అయితే 5 మినిట్స్ అయితే ఉంచండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్ చికెన్ అయితే వేసిన తర్వాత అయితే తీసి చూద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్ ఒకసారి అయితే బాగా అయితే కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకున్న తర్వాత అయితే కొద్దిగా ఘీ ఉంటుంది కదా ఫ్రెండ్స్, కొన్ని వాటర్ ఉన్నాయి కదా కనిపిస్తున్నాయి కదా, కొద్దిగా ఘీ అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. వేసుకున్న తర్వాత ఇంకా 2 మినిట్స్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. అలాగా పెట్టిన తర్వాత మూత తీసి చూద్దాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇదైతే నా స్టైల్లో బిర్యానీ ఫ్రెండ్స్. మీ స్టైల్ అయితే ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్ బాయ్.